ఒక రాత్రి బ్రహ్మ తన అహంకారాన్ని కోల్పోయిన రాత్రి, విష్ణువు సత్యాన్ని అంగీకరించిన రాత్రి, దేవతలు భయంతో వణికిన రాత్రి, శివుడు విషాన్ని మింగిన రాత్రి. ఒక సాధారణ వేటగాడు తెలియకుండానే కైలాసాన్ని పొందిన రాత్రి. అది సాధారణ రాత్రి కాదు, అది మహాశివరాత్రి. కాని ఈ రాత్రి నిజంగా ఎందుకు అంత పవిత్రం? ఎందుకు రాత్రంతా జాగరణ చేస్తాం? ఎందుకు ఉపవాసముంటాం? ఎందుకు ఓం నమఃశివాయ అనే మంత్రం ఈ రాత్రి వేల రెట్లు శక్తివంతమవుతుంది? పురాణాలు చెబుతున్నాయి, ఈ రాత్రి శివుడు తన నిరాకార రూపాన్ని సాకారంగా వెల్లడించిన సమయమని. ఖగోళశాస్త్రం చెబుతోంది, ఈ రాత్రి భూమిపై శక్తి ప్రవాహం అత్యంత చురుగ్గా ఉంటుందని. అయితే నిజమేమిటి? కథల వెనక గూఢార్థమేమిటి? ఈరోజు వివిధ పురాణాల నుండి సేకరించిన మహాశివరాత్రి మహిమను, లింగోద్భవ రహస్యం నుండి హాలాహల భక్షణం వరకు, ఒక వేటగాడి అమాయక భక్తి వరకు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది కేవలం పండుగ కాదు, ఇది అహంకారాన్ని దహనం చేసే రాత్రి, ఇది అంతరంగ శుద్ధి చేసే రాత్రి, ఇది జీవుడు దేవుణ్ణి చేరుకునే రాత్రి. నమస్కారం, గోలోకలీలలు ఛానల్కు స్వాగతం. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనక ఒక లోతైన వైజ్ఞానిక, ఆధ్యాత్మిక మరియు పురాణ నేపథ్యం ఉంటుంది. అందులోనూ మహాశివరాత్రి అంటే అది కేవలం ఒక ఉపవాసమో జాగరణో మాత్రమే కాదు, అది జీవులు దేవుణ్ణి చేరుకునే అద్భుతమైన రాత్రి. అసలు ఈ పర్వదినం వెనక ఉన్న కథలేమిటి? శివపురాణం ఏం చెబుతోంది? భాగవతం ఈ రాత్రి గురించి ఎలా వర్ణించింది? ఈరోజు మన ఛానల్లో వివిధ పురాణాల నుండి సేకరించిన ప్రామాణిక గాథలను వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెలలోనూ కృష్ణపక్ష చతుర్దశి నాడు మాసశివరాత్రి వస్తుంది. కాని మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మనం మహాశివరాత్రి అని ఎందుకంటాం? ఖగోళశాస్త్రం, ఆస్ట్రానమీ ప్రకారం ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళం, నార్దర్న్ హెమిస్ఫియర్ లోని శక్తి కేంద్రాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. ప్రకృతిలో సహజంగానే శక్తి కింద నుండి పైకి ప్రవహిస్తుంది. అందుకే వెన్నుముక నిటారుగా ఉంచి రాత్రంతా జాగరణ చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీని మనం సులభంగా గ్రహించగలం. ఇది వైజ్ఞానిక కోణం. మరి పురాణాలేం చెబుతున్నాయి? ఒక్కో పురాణం ఈ రాత్రి గురించి ఒక్కో అద్భుతమైన కారణాన్ని చెప్పింది. పదండి ఆ కథల్లోకి వెళ్దాం. మొదటి కథ సృష్టి ఆరంభానికి సంబంధించినది. ఇది శివపురాణం మరియు లింగపురాణంలో చాలా వివరంగా ఉంది. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరిగింది. బ్రహ్మ అంటారు, నేను సృష్టికర్తను, నావల్లే ఈ లోకాలు వచ్చాయి, కాబట్టి నేనే గొప్ప అని. విష్ణువు అంటారు, నేను స్థితికారకుడిని, నేను కాపాడకపోతే సృష్టి నిలబడదు, కాబట్టి నేనే గొప్ప అని. ఈ నేను అనే అహంకారం ఎంతలా పెరిగిపోయిందంటే అది చివరకు యుద్ధానికి దారితీసింది. వారి అస్త్రాల వల్ల లోకాలు కంపించిపోయాయి. అప్పుడు వారి అజ్ఞానాన్ని తొలగించటానికి పరమశివుడు వారి మధ్య ఒక మహాగ్నిస్తంభంలాగా ప్రత్యక్షమయ్యారు. ఆ స్తంభం యొక్క తేజస్సు కోటి సూర్యప్రభలతో సమానంగా ఉంది. అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది అంతం కనుగొంటారో వారే గొప్ప అని. వెంటనే విష్ణువు వరాహరూపం దాల్చి ఆ స్తంభం అడుగును వెదకటానికి పాతాళానికి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం దాల్చి ఆ స్తంభం శిఖరాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. విష్ణువు ఎంత లోతుకు వెళ్లినా ఆ స్తంభం ఇంకా కిందకు విస్తరిస్తూనే ఉంది. విష్ణువుకు సత్యం బోధపడింది. ఈ శక్తి నాకంటే గొప్పది, దీనికి అంతం లేదు అని గ్రహించి తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చారు. కాని బ్రహ్మ పైకి వెళ్తున్నప్పుడు శివుడి జటాజూటం నుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వును చూశాడు. బ్రహ్మ ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు, నేను శిఖరాన్ని చూశానని విష్ణువుతో అబద్ధం చెప్పాలి అని. కిందకు వచ్చాక బ్రహ్మ అబద్ధం చెప్పారు. దానికి ఆ మొగలి పువ్వు సాక్ష్యం చెప్పింది. ఆ అబద్ధానికి ఆగ్రహించిన పరమశివుడు ఆ స్తంభం నుండి ఉగ్రరూపంతో బయటకు వచ్చారు. ముందుగా బ్రహ్మని చూసి, సృష్టికర్తవైన నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి భూలోకంలో నీకు గుడిగాని పూజగాని ఉండకూడదు అని శపించారు. తర్వాత మొగలిపువ్వు వైపు తిరిగి,
ఓ కేతకీ కుసుమమా, నువ్వు అసత్యానికి సాక్ష్యం చెప్పావు, పాపానికి సహకరించావు. కాబట్టి పరమ పవిత్రమైన నా పూజకు ఇకపై నువ్వు పనికిరావు. ఏ భక్తుడూ నిన్ను నా పాదాలమీద వేయకూడదు. ఒకవేళ ఎవరైనా వేసినా ఆ పూజ ఫలితం వారికి దక్కదు అని కఠినంగా శపించారు. అందుకే ఈనాటికి శివార్చనలో అన్ని రకాల పూలు వాడతారు, కాని మొగలి పువ్వును మాత్రం వాడరు. సత్యాన్ని అంగీకరించిన విష్ణువును మాత్రం శివుడు ఆశీర్వదించారు. ఆ నిరాకారమైన అగ్నిస్తంభం నుండి సాకారమైన శివుడు లింగోద్భవించిన ఆ పవిత్ర సమయమే మహాశివరాత్రిలోని లింగోద్భవకాలం. అహంకారాన్ని వదిలితేనే శివుడు దొరుకుతాడు అని ఈ కథ సారాంశం. ఇక రెండవ కథ మనకు శ్రీమద్భాగవతం మరియు స్కందపురాణంలో కనిపిస్తుంది. ఇది శివుడి కారుణ్యానికి నిదర్శనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. మొదట్లో లక్ష్మీదేవి, కౌస్తభమణి, కల్పవృక్షం వచ్చాయి. కాని సమయం గడిచే కొద్దీ సముద్రం అల్లకల్లోలమైంది. అందులో నుండి హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషం యొక్క ఘాటుకు, ఆ వేడికి ముల్లోకాలు మాడిపోవటం మొదలయ్యాయి. బ్రహ్మ, విష్ణువుతో సహా అందరూ భయపడి పారిపోయారు. చివరికి అందరూ కైలాసానికి వెళ్లి పాహీ పాహీ అంటే కాపాడు కాపాడు అని శంకరయ్యను వేడుకున్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో అంటాడు, దేవి, లోకాలను కాపాడటం నా ధర్మం. ఈ విషాన్ని నేను స్వీకరిస్తాను అని. ఎంతటి త్యాగమది! శివుడు ఆ కాలకూట విషాన్ని తన అరచేతిలోకి తీసుకుని ఒక ఉండలా చేసి నోట్లో వేశాడు. అది కడుపులోకి వెళ్తే శివుడి ఉదరంలో ఉన్న సకల జీవరాశులు చనిపోతాయి. బయట ఉంచితే లోకాలు నాశనమవుతాయి. అందుకే జగన్మాత పార్వతీదేవి వెంటనే శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. ఆ విషం కంఠంలోనే ఆగిపోయింది. అలా ఆ విషప్రభావం వల్ల శివుడి కంఠం నల్లగా, నీలంగా మారిపోయింది. అప్పటినుండి ఆయన నీలకంఠుడయ్యాడు. అయితే ఇక్కడ పురాణాల్లో మరో అద్భుతమైన ఘట్టముంది. శివుడు ఆ కాలకూట విషాన్ని మింగుతున్నప్పుడు ఆయన కంఠం చుట్టూ ఉన్న వాసుకి మరియు ఇతర సర్పాలు కూడా తమ స్వామికి ఆపద రాకూడదు అని ఆ విషాన్ని కూడా తాము పీల్చుకున్నాయి. వాటి స్వామి భక్తికి, త్యాగానికి పరమశివుడు పొంగిపోయాడు. ఆ విషప్రభావం వల్ల పాములు కూడా మంటతో బాధపడటం చూసి శివుడు వాటికొక గొప్ప వరమిచ్చాడు. నాకోసం మీరు కూడా విషాన్ని భరించారు. ఈ రోజు నుండి ఈ లోకం నాతో పాటు మిమ్మల్ని కూడా పూజిస్తుంది. ఆ విషం వల్ల కలిగే మంటను తగ్గించటానికి భక్తులు మీకు పాలుపోసి చలిమిడి సమర్పించి ఆరాధిస్తారు. అలా చేసిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయి అని అభయమిచ్చాడు. అందుకే శివరాత్రి నాడు శివుణ్ణి, నాగుల చవితినాడు పాములను మనం పాలుపోసి పూజిస్తాం. ఆ విషం వల్ల కలిగే మంటను తగ్గించటానికి రాత్రంతా దేవతలు శివుడి నెత్తిమీద గంగాజలాన్ని పోస్తూ నిద్రపోనివ్వకుండా భజనలు చేశారు. దేవతలు ఆపదలో ఉండి చేసిన ఆ జాగరణే నేడు మనం భక్తితో చేసే మహాశివరాత్రి జాగరణగా మారింది. మన కష్టాలనే విషాన్ని శివుడు తీసుకొని మనకి ఆనందమనే అమృతాన్ని ఇస్తాడు. చివరగా శివపురాణం మరియు పద్మపురాణంలో సామాన్యులకు ఆదర్శంగా నిలిచే ఒక కథ ఉంది. పూర్వం గుణనిధి లేదా లుబ్ధకుడు లేదా సుస్వరుడు అనే వేటగాడుండేవాడు. ఒకసారి మహాశివరాత్రి రోజున వేటకు వెళ్లాడు. కాని దురదృష్టవశాత్తు అతనికి ఏ జంతువు దొరకలేదు. ఆకలితో అలమటిస్తూ ఇంటికి వెళ్తే భార్యాబిడ్డలు ఆకలితో ఉంటారనే బాధతో అడవిలోనే ఉండిపోయాడు. చీకటి పడింది. క్రూరమృగాల భయంతో ఒక బిల్వవృక్షం ఎక్కి నిద్రవస్తే కింద పడిపోతానని భయపడి కాలక్షేపం కోసం ఒక్కొక్క ఆకును తుంచి కింద పడేస్తూ తన కుటుంబాన్ని తలచుకుంటూ ఏడవటం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న నీళ్లపాత్ర నుండి నీళ్లు కూడా ఒలికిపోయాయి. అతనికి తెలియని విషయమేంటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. ఆ రోజు శివరాత్రి. ఆహారం దొరకక అతను ఉపవాసమున్నాడు. నిద్రరాక జాగరణ చేశాడు. తెలియకుండానే రాత్రంతా మారేడు దళాలతో కన్నీళ్లతో శివుణ్ణి అభిషేకం చేశాడు. ఉదయమయ్యేసరికి యమభటులు అతని ప్రాణం తీయటానికి వచ్చారు. కాని వెంటనే శివదూతలు వచ్చి వారిని అడ్డుచేశారు. ఇతను శివరాత్రి వ్రతాన్ని ఆచరించాడు, ఇతను కైలాసానికి అర్హుడు అని చెప్పారు. తెలియక చేసిన పూజకే ఇంత ఫలితముంటే భక్తితో, శ్రద్ధతో, నియమంతో చేసే శివరాత్రి పూజకు ఇంక ఎంత ఫలితముంటుంది? ముగింపులో చూశారుగా, లింగోద్భవం ద్వారా అహంకారాన్ని వదలమని, హాలాహల భక్షణం ద్వారా కష్టాలను ఎదుర్కొని పరోపకారం చెయ్యమని, వేటగాడి కథ ద్వారా
నిశ్చలమైన భక్తిని కలిగి ఉండమని శివరాత్రి మనకు బోధిస్తోంది. ఈ శివరాత్రి మాడు మీరు కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుందాం. శరీరమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి ఇంకా ఎన్నో పురాణ కథలు, మన సనాతన ధర్మం మహిమలు తెలుసుకోవాలంటే మా గోలోకలీలలు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్, మీ కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తాయి. ఈ వీడియోను షేర్ చేసి మన పురాణ జ్ఞానం ఇంకా ఎక్కువ మందికి చేరేలా చెయ్యండి. మళ్ళీ ఒక దివ్యమైన కథతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవా. హర హర మహాదేవా.